హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులని ప్రలోభపెట్టి అధికారులకు లంచాలు ఇచ్చి తన కంపెనీలో విదేశాల నుంచి పెట్టుబడులు ఎలా తెప్పిస్తున్నాడనే ఒక అంశం మీద అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ పైన కేసులు పెట్టాయి అన్నమాట. సో 2023లోనే ఈ పర్టికులర్ అంశాన్ని అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి జేపీసీని డిమాండ్ చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అండ్ ఎన్డీఏ పార్టీలు దీన్ని అంగీకరించే ప్రయత్నం చేయాలి. బట్ అల్టిమేట్గా ఈరోజు అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా గౌతమ్ అదానీ మీద సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ప్రధానంగా అక్కడ నుంచి వచ్చిన ఆరోపణలు ఏంటంటే 250 మిలియన్లు అంటే దగ్గరగా 25 కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి తన కంపెనీకి అనుగుణంగా రిపోర్ట్లు ఇప్పించి ఇన్వెస్టర్లని ప్రలోభపెట్టి ఆ ఇన్వెస్టర్ల నుంచి అమెరికన్ ఇన్వెస్టర్లను ప్రలోభపెట్టి అక్కడ నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్లో పెట్టుబడులు పెట్టి లాంగ్ రన్లో ఒక 20 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని దగ్గరగా $2 బిలియన్ ఎకానమీ, అంటే మహారాష్ట్ర తర్వాత ఇంకొక పెద్ద రాష్ట్రం మనం కర్ణాటకకి తీసుకుంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రాష్ట్రాల జీడిపి కంటే ఎక్కువ లాభాలు ఆర్జించేదానికి గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులను లంచం ఇచ్చి ఈ రకమైన చర్యకు పాల్గొన్నాడు. దీన్ని పసిగట్టిన యుఎస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒకటి, తర్వాత FBI ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్టం కింద ఫారిన్ కరప్షన్ యాక్ట్ ఒకటి, ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఒకటి, తర్వాత ఫెడరల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వారు ఈ కేసుని అయితే బుక్ చేశారు అమెరికాలో. బుక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అదానీ గ్రూప్ నుంచి కానీ చిన్నపాటి స్పందన కూడా ఏదీ లేదు. ఇందులో ప్రధానంగా గౌతమ్ అదానీతో పాటు గౌతమ్ అదానీకి సంబంధించిన సమీప బంధువు ఒకరు సాగర్ అదానీతో పాటు ఇంకొక 7గురు ఈ కంపెనీ మొత్తంలో ఈ అదానీ గ్రీన్ పవర్ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన 7గురి మీద ఈ కేసుని అయితే బుక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో గౌతమ్ అదానీ ఇదొక్క ఫస్ట్ టైమా ఇలాంటి అంశాల మీద దొరికిపోవడం అంటే కాదు. అతని మీద శ్రీలంక గవర్నమెంట్ నుంచి కొన్ని అభియోగాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి కొన్ని అభియోగాలు ఉన్నాయి. సాక్షాత్తు ఆస్ట్రేలియన్ ప్రభుత్వమే ఇతనికి అనుకూలంగా అదానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు చూస్తేనేమో అమెరికాలో ఇక్కడ ప్రభుత్వ అధికారులని అవినీతి డబ్బులు అవినీతి చేయించాలతో అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేసి అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బు తీసుకొచ్చే ప్రయత్నం. ఇదంతా కేవలం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటాం, నరేంద్ర మోదీతో అదానికి సఖ్యత ఉండటం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి. అదానీ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశం టూర్కి వెళ్తే ఆ టూర్లో నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ చాపర్లోనే ఉంటారు. ప్రైమ్ మినిస్టర్తో పాటు ప్రైమ్ మినిస్టర్ ఏరోప్లేన్లో వెళ్తాడు. ఆ దేశంలో అదానికి అక్కడ నచ్చిన బిజినెస్లు ఏంటి, అక్కడ ఎలాంటి బిజినెస్లు పెట్టాలా, లేకపోతే అక్కడి నుంచి అదానీ కంపెనీలకు ఎలాంటి పెట్టుబడులు రావాలనే దాని మీదే నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఒక భాగంగా పెట్టుకున్నాడు. అండ్ నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో దాదాపు 1-2 పర్యటనలు మినహాయిస్తే ఏ పర్యటనలో కూడా గౌతమ్ అదానీ లేని పర్యటన జరిగేదానికి ఆస్కారమే లేదు. ఇలా ఈ అవినీతితో సంపాదించిన డబ్బు, బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బు, మ్యానిపులేట్ చేసి సంపాదించిన డబ్బుని తర్వాత ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి ఫండ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ నుంచి అదానీ. సో ఇది గత 10 సంవత్సరాలుగా అదానీ నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ సీక్రెట్ బాండింగ్ ఏదైతే ఉంది. ఇంతకుముందు హిండెన్బర్గ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా గౌతమ్ అదానీ కంపెనీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదానీ షేర్స్ ఎంత దారుణంగా పడిపోయినాయో తెలిసింది అందరికీ. సో ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీస్ అన్ని జేపీసీని వెయ్యాలి ఈ పర్టికులర్ దాని మీద స్టడీ చేసేందుకంటే ఒప్పుకోలేం. అంతకుముందు ఇంకొక కరప్షన్ ఎలిగేషన్ వచ్చేసి రఫేల్ డీల్స్ గురించి అప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి అవకతవకలు జరిగిందనేసి ఒక పెద్ద మొత్తంలో ఆరోపణ వచ్చింది. అది అనిల్ అంబానీకి ఆ కాంట్రాక్ట్ అపానంగా ఇచ్చేశారనేసి అపోజిషన్ ఒక పెద్ద మొత్తంలో డిమాండ్ చేసింది జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని. అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, రఫేల్ డీల్లో వేయలేదు, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు వేయలేదు, ఇప్పుడు అదానీ అమెరికా స్కామ్లో వేయలేదు. ఏ రకమైన ఈ వ్యాపారవేత్తలు ప్రైమ్ మినిస్టర్ ద్వారా పొందుతున్న లబ్ధి ఏదైతే ఉందో భారతదేశ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని
పొందుతున్న లబ్ధి మీద ఏ జేపీసీ అడిగినా, ఎలాంటి కమిటీ చేసినా, ఎలాంటి ఎంక్వైరీ చేసినా నరేంద్ర మోదీ ఇప్పుడు వర్క్స్ ప్రాపర్టీస్ బిల్ పార్లమెంట్ ఎదురుగా పెండింగ్ ఉంది. దాని మీద మాత్రం టక్కున జేపీసీ వేసేసారు. ఆ జేపీసీలో కూడా టీఎంసీ యాజ్ వెల్ యాజ్ బీజేపీ ఎంపీలు కొట్టుకునే పరిస్థితి. అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసేదానికి జేపీసీ అడిగిన వెంటనే వేసేస్తారు, అడగకపోయినా వేసేస్తారు. కానీ ఈయన పరంగా ఎవరైతే ఈయనను అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారు దేశంలో, లేకపోతే ఈయనను అడ్డం పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని అవినీతిమయంతో నింపుకునే పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ మాత్రం జేపీసీ వేసే ప్రయత్నం చేయట్లేదు. సో భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయిన తర్వాత, అంతకుముందు అదానీ అనేది ఎవరికి తెలియని వ్యక్తి, కన్ఫైన్ కొద్ది మందికి వ్యాపారవేత్తలకు తెలుసు. గుజరాత్కి కన్ఫైన్ అయిన వ్యాపారవేత్త ఈరోజు ఎయిర్పోర్ట్లు అదానివే, సీపోర్ట్లు అదానివే, హైవేలు అదానివే, పవర్ ప్లాంట్లు అదానివే. భారతదేశంలో పెద్ద పెద్ద గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ అదానిమయం చేసుకునే ప్రయత్నం. అంటే రైతు వ్యతిరేక చట్టాలు అప్పుడు తీసుకొచ్చిన క్రమంలో కూడా 2019 ఆ టైంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కూడా అదానికి మేలు చేసేదానికి. ఎందుకంటే అదానీ ఎంటర్ప్రెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో అది పెద్ద మొత్తంలో అగ్రికల్చర్ బిజినెస్లో దిగేదానికి రెడీ అయితే రంగం సిద్ధం చేసుకుంది. ఆ రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో వ్యవసాయాన్ని మార్కెట్ పరం చేయాలని బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లును పంజాబ్, హర్యానా రైతులు, ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ యూపీ రైతులు, రాజస్థాన్ రైతులు అందరూ కలిసికట్టుగా నెలల తరబడి ఢిల్లీ బోర్డర్స్లో కూర్చొని దీక్షలు చేసి, రాస్తారోకోలు చేసి, అక్కడ నెలల తరబడి కూర్చోవడం వల్ల గతిలేని పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నప్పుడు 2022లో ఆ ఎన్నికలకు ముందు విధిలేని పరిస్థితుల్లో ఆ బిల్లు ఆ 3 బిల్లులను రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. సో దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ ఏ పని చేసినా అదానికి ఎంత మేలు జరుగుతుంది, అంబానీకి ఎంత మేలు జరుగుతుంది అనే అంశంతోనే పనిచేస్తున్నారు తప్ప భారతదేశ యువతకు ఉపాధి ఎలా అవ్వాలి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా బలపరచాలి అనే కనీస కాన్షియస్నెస్ అయితే నరేంద్ర మోదీకి ఉన్నట్టయితే కనపడట్లేదు. 20 సంవత్సరాల్లో $2 బిలియన్ లాభాన్ని పొందేదానికి ఇంత కుట్రకు దిగిన నరేంద్ర మోదీ భారతదేశ ఎకానమీని ఈరోజు $4 ట్రిలియన్ అండి. $4 ట్రిలియన్ ఉన్న ఇండియన్ ఎకానమీకి దగ్గర దాంట్లో సగం అదాని లాభాలు పొందేదానికి పూనుకున్నాడంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండా అధికారులకి గవర్నమెంట్ అదాని ఏ పని కోసం అదాని వచ్చినా చేసేయండి అనే డైరెక్షన్స్ గవర్నమెంట్ నుంచి, పర్టికులర్లీ పీఎం నుంచి అధికారులకు లేకుండా అధికారులు మాత్రం అదానికి ఫేవర్ అయ్యేలా రిపోర్ట్స్ ఎలా ఇస్తారు? అది అమెరికన్ ఇన్వెస్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రిపోర్ట్స్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇది క్లియర్ కట్ నెక్సెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, పర్టికులర్లీ రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఏకైతే సేఫ్ అయింది, నరేంద్ర మోదీ కోసం అదానీ డబ్బు ఎంతన్నా పెడతాడు, గెలిచిన తర్వాత అదానీ మేలు కోసం అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పెంచి పెద్ద చేసేదానికి అదానీ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నీ చేస్తాడు. ఇక్కడ చేసిన అవినీతితో అక్రమంగా సంపాదించిన డబ్బులో కొంత మళ్ళీ ఎలక్షన్కి ఇచ్చి ఈ సోషల్ మీడియాని మేనేజ్ చేసేదానికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ PR మేనేజ్ చేసేదానికి, బీజేపీ యొక్క క్యాంపెయిన్ మేనేజ్ చేసేదానికి అదానీ దగ్గర నుంచి వచ్చిన డబ్బుని ఇలా వాడుకుంటారు. సో ఈ రకంగా ఈ క్లియర్ కట్ ఒక నెక్సస్ బిట్వీన్ నరేంద్ర మోదీ, అదానీ అండ్ అంబానీ క్లియర్గా జరుగుతూ ఉంది. సో ఇలాంటి అంశాల మీద జేపీసీ వేసే ప్రసక్తే లేదు. భారతదేశం యొక్క వ్యాపార పరంగా పరువు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఎలా మంటగలిసిపోయినా పర్లేదు, కానీ అదానీ కోసం ఎలాంటి యాక్షన్స్ తీసుకునేదానికి మోడీ సిద్ధంగా లేడు. కానీ వర్క్స్ ప్రాపర్టీస్ బిల్ వచ్చేటప్పుడు మాత్రం దాని మీద జేపీసీ వేసేస్తాడు. హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద జేపీసీ వేయరు, రఫేల్ ఫైటర్ జెట్స్ మీద జేపీసీ వేయరు, అదానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన అవినీతి అక్రమార్జన పైన జేపీసీ వేయరు. సో ఈ రకంగా భారతదేశంలో ప్రభుత్వం కంప్లీట్గా అదానీ కోసమే పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేదానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేమైనా కావాలా? సాక్షాత్ అమెరికన్ ఏజెన్సీస్ క్రిమినల్ యాజ్ వెల్ సివిల్ కేసులు పెట్టేశాయి. అందులో ప్రధానంగా FBI ఇన్వాల్వ్ అయ్యింది. తర్వాత ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ కింద అక్కడ లోకల్ కోర్టులు కేసులు బుక్ చేస్తున్నాయి ఇతని మీద. తర్వాత ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ మనకి ఎలా ఇక్కడ సెబీ ఎలా ఉంటుందో, సెబీలో అక్కడ సెక్యూరిటీ కమిషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ కమిషన్, అది కూడా అక్కడ కేసులు బుక్ చేస్తుంది. ఇదంతా ఈ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా అదానీ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, పర్టికులర్ నరేంద్ర మోదీ ఖచ్చితంగా అదానీని ఎలా రెస్క్యూ చేయాలనే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే అదానీ డైరెక్ట్గా NDTV లాంటి టీవీని కొనుక్కున్నాడు. భారతదేశంలో మీడియా కూడా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కానీ, ఈ ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అదానీ ఎంత పెద్దవాడు అవుతున్నాడు దేశంలోని మీడియా చూపించేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీడియా రంగంలో కూడా అదానీ వేలు పెట్టేశాడు. ఒక టీవీని డైరెక్ట్గా కొనుక్కొని ఉన్నాడు ఆయన, NDTV లాంటి టీవీని. ఒకప్పుడు NDTV అంటే ఖచ్చితంగా అది కొంచెం
ఇంపార్షియల్గా ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా మా అదాని చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అదాని చెప్పినట్టే అదాని ఛానల్ అది. అదానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చేదానికి ఆస్కారం లేదు. వేరే మీడియా బీజేపీ ఏం చెప్తే అదే మాట్లాడుద్ది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయరు. చేసిన కొద్దిపాటి ప్రయత్నం చేసినా అది మెయిన్ అంత గ్రావిటీ ఉండేలా అయితే చేసేదానికైతే ఆస్కారం ఉండేదానికి ఆస్కారం లేదు. గత 10 సంవత్సరాలుగా మోదీ చేస్తున్న ఒక పని ఏంటంటే అదానిని ప్రపంచ కుబేరుడిని ఎలా చేయాలి, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిని ఎలా చేయాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒక 20 సంవత్సరాల కాలంలో ఒక సెక్టర్ ద్వారా, సోలార్ ఎనర్జీ అనే ఒక సెక్టర్ ద్వారా, రెన్యూవబుల్ ఎనర్జీ అనే ఒక సెక్టర్ ద్వారానే $2 బిలియన్ డబ్బు సంపాదించాలని ఒక కుట్ర పూనుకున్నాడంటే జస్ట్ ఇమాజిన్. 2 రాష్ట్రాల జీడిపి సమానం ఆ డబ్బు. 2 కాదు 3 రాష్ట్రాల జీడిపి ఇప్పుడు చూసుకుంటే. ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వలేదు ఇప్పటికీ, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ. సో ఒక భారతదేశ ఎకానమీ టోటల్ ఎకానమీని ఈరోజు $4 ట్రిలియన్ దగ్గరకు ఉంది. ఇంకా $5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వలేదు. అలాంటిది ఒక అదాని ఒక వ్యాపార సెగ్మెంట్ నుంచి $2 బిలియన్, అది ఒక సెక్టార్ నుంచి. మిగిలిన సెక్టార్స్ అన్ని పక్కన పెట్టండి. అదాని ఎంటర్ప్రైజెస్ అవనివ్వండి, అదాని ఎనర్జీస్ అవనివ్వండి, లేకపోతే అదాని పోర్ట్స్ అవనివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ అదాని ఎనర్జీస్, అదాని గ్రీన్ ఎనర్జీస్ నుంచి $2 బిలియన్ లాభాలు 20 సంవత్సరాల్లో సంపాదించేదానికి ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ పడ్డ వ్యక్తి మీద జేపీసీ ఎందుకు వేయకూడదు? లోకల్గా కేసులు ఎందుకు? ఎక్కడో అమెరికన్ ప్రభుత్వం ఇతని మీద కేసులు బుక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయో పొలోమని మోడీ అంటే పడనోళ్ళు, మోడీ అంటే పడని పార్టీల మీద, మోడీ అంటే పడని నాయకుల మీద ఇళ్ల మీదకి వెళ్ళిపోయి ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్లో ఇంత పెద్ద మొత్తంలో దేశం యొక్క పరువును గంగలో కలుపుతూ ఉంటే అక్కడ అమెరికాలో కరప్షన్ ప్రాక్టీసెస్ పాల్పడి ఇలాంటి వ్యక్తి మీద చిన్నపాటి రైట్స్ కూడా ఎందుకు జరగవు? పొలిటికల్ అపోనెంట్స్ మీద అంత స్పీడ్గా వెళ్ళే ఏజెన్సీస్ అదాని మీద ఎందుకు వెళ్ళవంటే మోడీ ఎవరిని అటాక్ చేయమంటే వాళ్ళని చేస్తారు. హేమంత్ సోరెన్ చేయమంటే హేమంత్ సోరెన్ చేస్తారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద చేయమంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద చేస్తారు. లేకపోతే ఇంకొక రాష్ట్రంలో మమతా బెనర్జీకి బంధువుల మీద చేయమంటే మమతా బెనర్జీ బంధువుల మీద చేస్తారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఈడీ ఆఫీస్కి పిలిపించి ఒక 2-3 రోజులు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఎంక్వైరీ చేయించండి అంటే కూర్చొని ఎంక్వైరీ చేయిస్తారు వాళ్ళతో. ఇలా అపోజిషన్ పార్టీల మీద దూసుకెళ్లే ఈ ఏజెన్సీస్ ఈ అదాని విషయంలో ఎందుకు అసలు ఈ అమెరికాలో ఏజెన్సీస్ కేసులు బుక్ చేస్తున్నాయి, ఇండియన్ ఏజెన్సీస్ ఈ మాల్ ప్రాక్టీసెస్ మీద ఎందుకు కేసులు బుక్ చేయవు అంటే కేవలం నరేంద్ర మోడీ మిత్రుడు, నరేంద్ర మోడీ అవసరాల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఏజెన్సీస్లో కూడా నరేంద్ర మోడీ ఏది చెప్తే అదే వినేవాళ్ళని ఏజెన్సీల్లో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి భారతదేశంలో పర్టికులర్లీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అవనివ్వండి, జ్యుడిషియరీ అవనివ్వండి, మీడియా అవనివ్వండి, కంప్లీట్గా నరేంద్ర మోదీ తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఒక భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అసలు లేకుండా ఇండైరెక్ట్గా డిక్టటోరియల్గా ఒక డిక్టేటర్లా దేశాన్ని అయితే పరిపాలిస్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో బుక్ అనే కేసులు అమెరికాలో బుక్ అవుతున్నాయి అదాని మీద. ఇది భారతదేశ ప్రధాని నా ఖావుంగా నా ఖానే దుంగ అని ఎలా చెప్తాడో, నా ఖావుంగా నా ఖానే దుంగ కదా, అతను తింటాడు, అతనితో పాటు అదానిని తినిపిస్తాడు. దేశ ప్రజలను అయితే ఏం తిననివ్వడు. దేశ ప్రజల కోసం మంచి పరిపాలన కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే మెజర్స్ ఏమి ఉండవు. కానీ అదాని కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తాడు ఇతను. సో రాహుల్ గాంధీ టైమ్ అండ్ అగైన్ చెప్తున్నట్టు హమ్దో హమారేదో అంతే. అమిత్ షా మోదీ, అదాని అండ్ అంబానీ అంతే. ఇదే భారతదేశం. థ్యాంక్ యూ.